ఫ్రెండ్స్ మేము భీమసారి ఆటో డ్రైవర్స్ ప్రతి సంవత్సరం దావత్ చేసినట్టు ఈ సంవత్సరం కూడా దావత్కి వచ్చేసినాం. ఇక్కడ ఇప్పుడైతే మేక కట్ చేసినాం. మేకకాయ పూకచ్చి బాబు అయితే ఇక్కడ ప్రస్తుతం వండుకోవడానికి షబీర్ భాయ్ ఆచార్యని కూడా వాటికి వచ్చేసినాం. మనం బడి ఇతడు కూడా ఆటో డ్రైవరే. ఇక్కడ ఇంకొక గ్రూప్ ఉంది, ఇక్కడ కూరగాయలు వస్తున్నారు. వాళ్ళకి జూమ్ చేసుకున్నాను. బాబా హాయ్ చెప్పండి అందరూ. మా ఇతడు పెద్ద కౌన్సిలర్ సాబ్ భీమసారి నుంచి సతీష్ బాబు గారు అని చాలా ఫేమస్ లీడరు. అతన్ని నడుస్తుంది మొత్తం ఇక్కడ. దానికి ఇక్కడైతే అందరు వచ్చేసిండ్రు. ఇక్కడ మా సిస్లే బావా, ఇక్కడ ఇగో మా రమేష్ మామ, ఇగో ఇప్పుడు ప్రస్తుతం ఇగో మా సతీష్ బావను ఇతడు. ఇవన్నీ అయితే ఇప్పటికి కంప్లీట్ అవుతున్నాయి ప్రజెంట్. అయితే మనతో మాట్లాడడానికి మా సీనియర్ ఆటో డ్రైవర్ సిస్లే విజయ్ గారు కొద్దిగా 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. నమస్కారం అండి. మేము భీమసారి గ్రామ ప్రజలు ఆటో డ్రైవర్లం అందరం కలిసి పూసయ్యల్లమ్మ తల్లి జాతరకు రావడం జరిగింది. ప్రతి సంవత్సరము ఆటో డ్రైవర్లం అందరం కలిసి ఒక స్నేహభావంతో అన్నదమ్ములాగా కలిసిమెలిసి మంచిగా ఎంజాయ్మెంట్ చేసి కడుపునే తిని పోతాము. ఓకే రైట్, థ్యాంక్ యూ. నిమ్మకాయ ఇగో రసం ఇలా వేసుకొని తాగుతా. మావాడు ఇంతే, ఒక్కొక్కసారి ఎవరి మాట విన్నాడు మా రమేష్ మామ. ఒక పిల్లడు ఉన్నాడు గుండావర్ సాయి అని, అతడికి కూడా మంచిగా మొక్కిండు. మంచిగా వచ్చే సంవత్సరం జోడితోనే వస్తే ఇంకొక మేక కడి చేస్తా అని మొక్కుకున్నాడు. ఫ్రెండ్స్ జీరా రైస్ అయితే షబీర్ భాయ్ చేస్తున్నాడు ఇక్కడ. సరిపోతాయి ఫ్రెండ్స్. ఒక 3 kg రైస్ తెచ్చుకున్నాం మేము ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నామని. సరిపోతాయి. ఇగో మా సీనియర్ ఆటో డ్రైవర్ అభినా దిలీప్ గారు కూడా మాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఎంతైనా ఆచారి చేతి వంటనే తినాలని కోరుతున్నాం. అసలు కడి చేసినట్టు మేక కొట్టే మొద్దు మీదనే కొత్తిమీర కడి చేసి పారేసిండు. గట్ల ఉంటుంది. ఇక మా సిస్లే బావ మేతి తీస్తున్నాడు మెల్లమెల్లగా ప్రస్తుతానికైతే. పాములు భీములు ఉంటాయి బావ, కొంచెం చూసుకుంటే చేయండి. ఇంతకుముందు మిక్చర్ అయిందట ఒక పాము, 10 మంది చచ్చిపోయిందట. చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ చేస్తున్నాడు మా అత్తిలి బావ. మటన్ కూడా దాని మీదనే కట్ చేస్తాం, కూరగాయలు కూడా దాని మీదనే కట్ చేస్తాం. మేము దలుచుకుంటే కాని పని అంటూ ఏది లేదు. షబీర్ భాయ్ మీకేమి కొత్తిమీర కావాలనా? సరే తీసుకోండి తొందరగా. మంచిగా స్పైసీ చేయండి రైస్. ఓకే ఓకే అండి, మీకు డిస్టర్బ్ చేయలేం. గినుములే రమేష్ మామ. టమాటా చట్నీ చేస్తావు మామ ఇయ్యాల? పాలక్ పన్నీరా? ఓకే డన్. ఎవరికి? వసంత్ బాబు ఎటు పోయిండు మన సీనియర్ ఆటో? కాదు మనం అటుపోతాం తింటాను. చైర్మన్ సాబ్ వచ్చింది తినేడానికి. ఇంకా ఏం కాలే, ముందు ఉండేనేమో సగం. నీట్గా రాకులేదండి. ఇద్దరు తిరాల బ్యాంచ్ భీమసార్లు మొత్తంగా ఎంత పడతాయి నీకు? చూడు ఏకమైతే మరి గంజుల పీసులు ఎగరాల మరి. రమకాంత్ గారు బాగా వర్క్ చేస్తున్నారు. ఆడ వరకు మకిలి బికిలి ఓదికి చేతులు అడ్డికి తీస్తున్నా. నువ్వు తీవి దీని మీద శ్రద్ధ పెట్టకు, దాని మీద పెట్టు.
ఇక్కడ మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ 8 గంటలకు వచ్చి చాలా కష్టపడ్డాం. ఇప్పుడు వచ్చిండు సతీష్ బావ. మేమైతే బనీని కూడా తడిచిపోయింది. మేక అది మొత్తం తీసినాం. మేమైతే పక్కకు మటన్ ఉన్నది కాలు బిల్ పెట్టావు. అయిపోయినాం. బావ ఉల్లిగడ్డలు వేసినందుకు ధన్యవాదాలు. కళ్యామాకు తీసుకో దింపేసిన సరిపోతుంది ఇంకా కానీ బావ. ఇక్కడికి వెళ్ళి మస్తు వస్తున్నాయి ఫోటో క్లారిటీ. హాయ్ ఫ్రెండ్స్, అయితే మొత్తానికి 75% అయిపోయినట్టే. కూర ఇప్పుడు అవుతున్నది. అది అయినాక మాది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకా దర్శనం అయితే దర్శనానికి అయితే వెళ్ళామో గ్యారంటీ లేదు. ప్రస్తుతం చేసేస్తే బాగా చేసేస్తే అందరు చేసి వచ్చినట్టే. ఒక్కళ్ళు తింటే అందరు తిన్నట్టు ఎట్లాను, ఒక్కళ్ళు దర్శనం చేస్తే అందరం చేసిన ఒక్కళ్ళు తింటారా మీరు అందరు తింటారా కలిసి? ఓళ్ళు తినాలు ఉన్నది. రమకాంత్ అటు వీడియోలో మీరు కనిపిస్తున్నారు. రాలే రానోళ్ళకి మేము ఏం చేయలేదు. రాననుకున్నా కానీ వచ్చిండు ఏమనుకోకండి. వచ్చిండు కానీ ఇతను అక్కడ నుంచి చాలా ప్రమాద అవన్నీ మళ్ళీ యూట్యూబ్ లో గ్రూప్ లో అన్ని ఊళ్ళో ఇజ్జత్ పోయే కార్యక్రమాలు ఇవన్నీ. ఒక ఫోటో